హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర బోటి గోంగూర పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే ఇప్పుడు వండను, సాయంత్రం వండుతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోటి వండుతున్నాను, ఎందుకంటే ఆదివారం తెచ్చిన బోటి నేను ఒక్కదాన్ని మొత్తం తినలేను కదా, అందుకని సగం పక్కన పెట్టుకున్నాను. ఇది 6 కట్టల గోంగూర ఫ్రెండ్స్. తెచ్చి బయట పెట్టేశాను కదా, అదేమో బాగా ఒళ్ళిపోయింది. అయినా పర్వాలేదు, ఉప్పు వేసి కొద్దిగా నానబెట్టుకున్నాను. ఇది బాగా కడిగి 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా జలకొట్టుకొని కడుక్కోవాలి. ఈరోజు టిఫిన్ ఏం చేశానో చూపిస్తా చూడండి. ఈరోజు టిఫిన్ సగ్గుబియ్యం కాసా ఫ్రెండ్స్. సేమియా పాయసం అంటారు, సగ్గుబియ్యం అంటారు. ఇది ఈరోజు చేశాను ఫ్రెండ్స్. ఇదే టిఫిన్ ఈరోజు. ఎండాకాలం లాగా ఉంది ఫ్రెండ్స్, జూన్ నెలలా లేదు, బాగా అసలు ఎండలు బాగున్నాయి. అందుకని ఈరోజు టిఫిన్ కింద పాయసం తాగటమే. సగ్గుబియ్యం సేమియా అంటారు, పాయసం అంటారు, ఒక్కొక్కరు పిలుస్తారు. నేనైతే సగ్గుబియ్యం ఎక్కువ వేసి సేమియాలు తక్కువ వేసి చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. వేడి చేస్తే కనుక ఒళ్ళు చల్లబరుస్తుంది ఫ్రెండ్స్, ఒంటికి కూడా మంచిది. సగ్గుబియ్యం చేసుకోండి, తాగండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది బోటి అని చెప్పాను కదా, ఆదివారం సగం వండుకున్నాను ఫ్రెండ్స్ ఇగురు. ఇదైతే ఈరోజు చేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను డీప్లో. ఈరోజు గోంగూర వేసి వండుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే బోటి కానీ మటన్కి సంబంధించి ఏదైనా ఇష్టం అని చెప్పాను కదా, ఇదైతే నేను దాచుకొని ఈరోజు వండుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయి వచ్చింది, పొంగి వచ్చింది. అన్నం కూడా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. క్యారేజీలకి టిఫిన్కి అయితే సేమియానే. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గోంగూర అయితే నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మిగిలిందంతా పప్పులో వేస్తాను. పప్పు అందరూ తింటారు కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఈ గోంగూర ఇది కొంచెం నా ఒకదానికి కాబట్టి ఒక గుప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. గుప్పుడు సరిపోతుంది ఆ కూరలోకి. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తాను. పప్పుకు కూడా పచ్చిమిర్చి 2 టమాటాలు అయితే వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగేసి నీళ్ళు పోసుకుంటాను. టమాటాలు అంటే గోంగూర పులిపే కాబట్టి 2 సార్లు అసలు వేయిపోయినా పర్వాలేదు, నాకు అలవాటు కాబట్టి నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటాను. గోంగూర కూడా కడిగి మొత్తం కడిగి పొయ్యి మీద పెట్టి 3 విజిల్లు వచ్చిందాక ఉంచుతాను. ఈలోగా బోటీకి ఉల్లిపాయలు కోసుకునే లోపు ఈ పప్పు కూడా విజిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. గోంగూరలు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టేస్తాను పొయ్యి మీద. పప్పు అడుగునుంది కదా, పప్పులోనే అన్నీ పెట్టాను కదా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు, దాంట్లోనే ఉప్పు కారం కొంచెం నూనె పసుపు అన్నీ వేసేసి పైన గోంగూర పెట్టేసి విజిల్స్ పెడితే 3-4 విజిల్స్ వచ్చిందాక పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పు రుబ్బకుండా బాగా మిగలు ఉడకాలంటే ఒక 4 పెట్టండి ఫ్రెండ్స్. కొద్దిగా బద్దలుగా తినాలనుకుంటే ఒక 3 పెట్టండి సరిపోతాయి. నేనైతే 4 పెడతాను, ఎందుకంటే పులుపు పడుతుంది కదా, పులుపు వల్ల పప్పు తొందరగా ఉడకదు. అందుకని 4 విజిల్స్ పెడతాను ఫ్రెండ్స్. ఇదైతే నేను ఉడకబెట్టి రుబ్బకుండా గోంగూరని సన్నగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కూర ఉడికిన తర్వాత వేస్తాను. ఈరోజు మాత్రం నేను మా అమ్మగారు వండినట్టుగా ఇష్టంగా నేను వండుకుందంట. ఎందుకంటే మా అమ్మగారు మసాలా వేయరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తారు దీంట్లో. అలాగే వండుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆకుని కట్ చేసుకొని మామూలుగా సన్నగా తరుక్కుంటాం కదా పాలకూర, అలాగ తరిగి మన కూర ఉడికేటప్పుడు అలా కొత్తిమీర జల్లినట్టు జల్లేసి మగ్గిన తర్వాత దించేది చాలా బాగుండేది ఫ్రెండ్స్. అలా చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ. ఇది నా ఇష్టంగా నేను వండుకునేది, నా కూర కాబట్టి నాకు నచ్చినట్టు వండుకుంటా ఫ్రెండ్స్. పప్పు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని. అలాగే ఇది కూడా డీప్లో పెట్టాను కదా, గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఎచ్చబెడతాను, ఈలోగా ఆనియన్స్ కట్ చేసుకుంటా. ఇప్పుడైతే విజిల్ రాకపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొద్దిగా ఎచ్చబడింది కదా, కొద్దిగా వాటర్ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఎచ్చబెట్టి ఉంచుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే గోంగూరలో బాగుంటుంది.
గోంగూరని ఇలా కట్ చేసుకున్నాం అనుకో, ఇంకా తోటకూర ఫ్రైకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటూ బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ తింటే కనుక దీన్ని ఉడకబెట్టడం, రుబ్బటం, మిక్సీ వేయటం అన్నీ ఉంటాయి కదా. ఇలాగైతే ఆకులుగా ఉంటుంది, అదొక టేస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే కలిసి రాదు, నా ఒక్కదానికి కాబట్టి నేను చేసుకుంటున్నాను. నలుగురు తినాలంటే అది రుబ్బుకోవటమే బెటర్ ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను, మేము కారం తింటాం కాబట్టి మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే విజిల్ వస్తుంది, ఎందుకంటే ఈరోజు స్పూను మూత ఏం వేయలేదు, ఎందుకంటే పైన ఆకుకూర ఉంది కాబట్టి పైకి రాదు ఫ్రెండ్స్. మామూలుగా పప్పుచారు అయితే మాత్రం దాంట్లో ఒక స్పూన్, అది చిట్కా అనమాట. ఒక స్పూన్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదన్నా వేస్తే బయట ఇదంతా పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు గోంగూర పెట్టాం కాబట్టి ఆకుకూరలు ఏదైనా పెట్టినప్పుడు అవసరం లేదు, ఉట్టి పప్పుచారు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ 2 విజిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చాక ఆపేస్తాను. వేసుకుంటున్నాను. 3 విజిల్స్ అయితే అయిపోయినాయి, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు గోంగూర ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. ఎప్పుడు పిల్లల గురించి, హస్బెండ్ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన ఇష్టాలు ఏంటో మనం ఆలోచించాం కదా ఫ్రెండ్స్. మనం కూడా అప్పుడప్పుడు మనకు ఇష్టమైనట్టు వండుకొని తినాలి, ఎందుకంటే మన అమ్మోళ్ళు వండి మనకు తెలుసు, ఆ టేస్ట్ మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు అంతా మసాలాలు ఏందే తినట్లేదు. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటమే గొప్ప, అది కూడా కొంచెం నీసు వాసన వచ్చిద్దని వేసేవాళ్ళంట. ఈరోజు కూడా అలాగే నేను చేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప నేను ఇంకా మసాలా వేయట్లేదు ఫ్రెండ్స్. నేనే కాబట్టి తినేది, వేసుకొని కలుపుకుంటాను. మసాలా తినేవాళ్ళు కొద్ది లాస్ట్లో కొద్ది గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వేగిన తర్వాత ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న బోటి ఉందిగా అది వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందా కలుపుకున్నాం. ఇప్పుడు స్టవ్లు, గ్యాసులు వచ్చినాయి కాబట్టి ఈజీగా ఎన్ని వంటలైనా వండుకోగలుగుతున్నాం. అది 2 పిల్లలకి, 3 పిల్లలకి ఎంతో శ్రమ పడిపోతున్నట్టు మనం ఫీల్ అవుతాం కానీ ఫ్రెండ్స్, వెనక మా పెద్దలకి 8 మంది, 10 మంది, 11 మంది, అలా 10, 12 మంది పిల్లలు కూడా ఉన్న వాళ్ళని చూసాము. మేమైతే 8 మంది. మా అమ్మగారికి పొయ్యి కాడే కూర్చొని పొయ్యి కాడ వండుతానే ఉండేది, ఎండ లేదు, వాన లేదు. అప్పుడు పొలాల పొయ్యిలే కాబట్టి ఎప్పుడన్నా సరే గ్యాస్ తీసుకుందామని నేను ఎప్పుడన్నా అన్నా కానీ, అమ్మో గ్యాస్ అంటే అది బాంబు లాంటిది, పేలుతాయి అంట, వద్దు అని చెప్పాలనేది. కనీసం కిరోసిన్ స్టవ్ అయినా వర్షాకాలం పొలాలు తడిసిపోతాయి కదా, అయ్యన్నా పెట్టుకోమంటే అస్సలు అంత భయం వేసేది మా అమ్మగారికి. అట్లా చానాళ్ళ తర్వాత ఏజ్ పెద్దదైపోయిన తర్వాత ఇంకా పొలాలు ఊదుకోలేను అని అన్నప్పుడు అప్పుడు గ్యాస్ అలవాటు చేసుకుంది ఫ్రెండ్స్. గ్యాస్, కిరోసిన్ స్టవ్ అలాంటివి అలవాటు చేసుకుంది. అప్పుడు దాకా 65 సంవత్సరాల దాకా పొలాల పొయ్యి మీదే వండేది భయపడి. మేము వెళ్ళినా కానీ, పిల్లలు వెళ్ళినా కానీ అన్నీ పొయ్యి మీదే, కానీ ఆ టేస్ట్ బాగుండేది. మా పిల్లలు అయితే సెలవులకు వెళ్తే అసలు అమ్మమ్మ వండినవి చాలా బాగుండే అని చెప్పి అక్కడే ఉండిపోయేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి పిల్లలు వెళ్తానికి కూడా లేదు ఫ్రెండ్స్. చూసారుగా, ఇప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళ జ్ఞాపకాలు మనం ఉన్నంత వరకు ఉంటాయి కదా ఫ్రెండ్స్. రోజుకి 100 సార్లు అయినా తల్లిని తలుచుకుంటాం మనం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని కలుపుకొని పచ్చివాసన పోయిందాక తర్వాత కొంచెం పసుపు వేసుకొని అవి వేసేసుకున్నాం. చిన్నప్పుడైతే అసలు వంటలు అంటేనే రావు ఫ్రెండ్స్. నాకు తినటం బాగా తినేదాన్ని, కానీ పని అంటే చేసేదాన్ని కాదు. చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, 2 చెల్లెళ్ళు చేసేవాళ్ళు పనులు. నేను పెద్దదాన్ని కాబట్టి వాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ వాళ్ళ బెదిరించి పని చేయించుకునేదాన్ని. ఈరోజు పిల్లలకి అన్నీ చేసి పెట్టుకోగలుగుతున్నాను. అప్పుడు చూసేదాన్ని కానీ చేసేదాన్ని కాదు, తిని కూర్చునేదాన్ని. మా అమ్మ అయితే చాలా తిట్టేది. ఇలా పనులు చేయకుండా ఉన్న వాళ్ళకి లేస్తే తను కూర్చుంటే తను వాడు దొరుకుతాడని చెప్పి తిట్టేది. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, తనకుండా ఏ భర్త ఉండడు,
ఎంత మంచి వాళ్ళైనా ఏదో ఒక రోజు కోపం వస్తుంది, అవి సర్దుకుపోతేనే అది కాపురం. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేస్తాను. పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. పసుపు కలుపుకున్న తర్వాత ఈ నిన్న బాయిల్ చేసి పెట్టుకున్నాయి బోటి వేసేసుకున్నాం. వంటలంటే ఆశ్రయించుకున్నాను నేను. ఈరోజు వంటల ప్రోగ్రాం పెడుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పెద్దదాన్ని కాబట్టి ఇంకా అమ్మ చనిపోయినప్పుడు ఇంకా చెల్లెళ్ళకి వంట నేర్పించింది నేను, తమ్ముళ్ళకి కూడా అందరూ నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరు వండినా వండకపోయినా చక్కగా వండుకుంటారు ఫ్రెండ్స్. మా అమ్మ చూపించి నేను వండుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇది మూత పెట్టి ఉడికించుకుందాం. ముందు ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకేం వేయలేదు. ముందు ఉప్పు వేయలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కారం రెండు వేసేస్తున్నాను. పెద్దోళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు 8 మంది 9 మందిని కన్నా కానీ చనిపోయే వరకు ఏ నొప్పి లేకుండా, ఏ బీపీలు షుగర్లు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు ఫ్రెండ్స్. మనం చూడు 30-40 సంవత్సరాలకే ముసలోళ్ళలాగా అన్ని నొప్పులే. ఎందుకంటే మనకు అన్ని వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, మిక్సీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఎక్సర్సైజులు చేయటానికి జిమ్ములకు వెళ్తున్నాం, వేలు కట్టి. ఆ జిమ్ముల్లో కూడా నేర్పించేది బట్టలు ఉతికేది, తిరగలు ఈసిరేది, ఇల్లు తుడిచేది, ఇవే కదా ఫ్రెండ్స్ నేర్పించేది. అదేదో మనం చేసుకుంటే అది ఇంట్లోనే ఎక్సర్సైజ్ అవుతుంది కదా, డబ్బులు మిగులుతాయిగా. అది ఒక ఇది అయిపోయింది. ఏం చేస్తాం, ఈ రోజులను బట్టి తప్పదు. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకొని పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు వేస్తాను. చూసారా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాను. ఇది కొంచెం మధ్య గోంగూర వేసేస్తాను. కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గోంగూర బోటి. ఇలాగే చింత చిగురు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. గోంగూర ఉన్న ప్లేస్లో చింత చిగురు కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు పిల్లలే ఉన్నారండి, పిల్లలు ఏం చేస్తారు, జిమ్కి వెళ్ళి చాలా 1-2 గంటలు ఎక్సర్సైజు, వార్మప్ అన్నీ చేసి వస్తారు. ఇంటికి వచ్చేసి డల్ అయిపోతారు. ఇంట్లో కొద్దిగా మమ్మీకి ఏదైనా హెల్ప్ చేద్దామంటే చేయమని చెప్తే మాత్రం ఏ పిల్లలు చేయరు ఫ్రెండ్స్. ఫోన్లు వస్తే బిజీ అంటారు, జిమ్కి వెళ్తున్నాం అంటారు, ఫ్రెండ్స్ వచ్చారంటారు, ఏదో ఒక షాపులు చెప్తారు కానీ ఇంట్లో హెల్ప్ చేయరు. మా పిల్లలు అయితే ఏం చెప్పినా చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళే మగ పిల్లలు, వాళ్ళే ఆడపిల్లలు. నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళే హెల్ప్ చేస్తారు. అన్నీ నేర్పించాను కాబట్టి వంటలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. రేపు పెళ్ళిళ్ళు అయినా కానీ పిల్లలు వండకపోయినా చక్కగా వండుకొని తింటారు. ఈరోజు వండే భార్యలు ఎవరు వచ్చారు, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే వాళ్ళే వస్తున్నారు కదా. చదువులు, ఉద్యోగాలు అని వంటలు మానేశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు గోంగూర వేసేసుకుంటాను ఫ్రెండ్స్. గోంగూర కూడా మగ్గిపోయిందంటే ఇక కూర రెడీ అయిపోయింది. నేనైతే మసాలా వేయట్లేదు కాబట్టి నేను ఇలాగే తింటాను, నాకు ఇలాగే ఇష్టం. మా అమ్మగారు ఉన్నట్టు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటా. మీరైతే కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూసారుగా గోంగూర మెత్తబడిపోయింది. తింటే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర బోటి. దీంట్లో చింత చిగురు బాగుంటుంది, చిక్కుకూర బాగుంటుంది, దోసకాయ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయ అంటే నేను మొన్న శనివారంలో దోసకాయ కర్రీ చేసాను కాబట్టి ఇంక దోసకాయ వేయలేదు. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొంచెం ముక్క ఏమైనా గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా సింక్ అయిన దాకా వండుకుంటే ఆ ముక్క కూడా మెత్తబడుతుంది. ఎందుకంటే ఇది బాయిల్ చేసింది బోటి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ పులుపు కూడా పట్టాలంటే కొంచెం వాటర్ పోసి మగ్గిస్తే ముక్కకు కూడా పులుపు పడుతుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నాం ఫ్రెండ్స్. అలా పప్పు కూడా ఆవిరిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటాను. రుబ్బి తాలింపు పెట్టేస్తే ఈ పని కూడా అయిపోతుంది.
పప్పు అయితే రుబ్బుకున్నా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం రుబ్బుకుంటే మెత్తగా అవుతుంది. తాలింపుకి అయితే రెడీ చేసుకున్నాను. గోంగూరకి అయితే నేను ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటా ఫ్రెండ్స్, నాకు ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అలాగే తాలింపులు జీలకర్ర కూడా నూనె కాగేటప్పుడు తాలింపులు జీలకర్ర వేసేసుకుందాం. ఈ చిటపట పడినప్పుడు ఎల్లుల్లిపాయ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి అయితే ఎలాగో తినలేం కాబట్టి ఇలా పప్పుల్లో కూరల్లో వేస్తే ఎల్లుల్లిపాయ వంటికి మంచిది ఫ్రెండ్స్. ఈలోగా గోంగూర చూద్దాం ఫ్రెండ్స్. నీళ్లు పోసాం కదా, దగ్గరికి వచ్చేసింది. ఇంకొక నిమిషం ఉంచి ఆపేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఎంతో రుచికరమైన కూర. వెల్లుల్లిపాయ వేగిపోయిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం. పప్పు అయితే రుబ్బుకున్నాను ఫ్రెండ్స్, ఉప్పు కూడా చూసుకున్నాను సరిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని, ఇంగువ నాకు అలవాటు కాబట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. భలే తాలింపు మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆపేస్తానండి. చూసారుగా అయిపోయింది గోంగూర బోటి. ఎంతో టేస్ట్ అయినా అందరికి ఇష్టమైంది. ఒక 10% మంది తినరేమో కానీ మిగిలిన 90% మంది తింటారు ఫ్రెండ్స్. పప్పు కూడా అయిపోయింది, బాక్సులు కట్టేస్తాను. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా వండుకొని తినండి. ఎలాగుందనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.